ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? మనమందరం కలిసి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మికంగా బలపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని వీక్షించడమే కాకుండా అనేకులకు ఆన్లైన్ ద్వారా మన యొక్క సువార్త ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పిన మాదిరిగా మనం విశ్వాసులుగా కాకుండా అదేవిధంగా మనము శిష్యులుగా ఆయనకు ఇష్టలుగా మనం ఉండడం అనేది ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క కోరిక. మరి ఆ కోరిక మేరకు సువార్త ఎంత అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ కూడా సువార్తని ఇతరులకు తెలియజేసే క్రమంలో మీరందరూ మన రక్షణ వాక్యాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు. మరి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనము మాట్లాడుకోబోయే నేటి మాట, ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకి అనేకమైనటువంటి మాటలను మనకి పరిశుద్ధ గ్రంథ లేఖనంలో తెలియజేసి ఉన్నారు. మరి ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన. మన యొక్క క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలకు సంబంధించి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మత్తయి సువార్తకు సంబంధించిన అంశాలను పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని మనం మాట్లాడుకున్నాము. అదేవిధంగా ఆ యొక్క పరిచర్యలో అనేకమైన విషయాలను మాట్లాడుకొని 28 అధ్యాయాలు పూర్తి చేయడం జరిగింది. మరి నేటి దినము మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు సమస్త సృష్టిని ఉద్దేశించి ప్రతి అధ్యాయంలో ఆయన స్వయంగా మనకు తెలిపినటువంటి మాటలను మనము వాటిని వింటున్నాము. అదేవిధంగా వాటిని మనం తెలుసుకున్నట్టయితే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు మనము తెరచి చూసినప్పుడు దేవుని స్వరాన్ని వినడానికి కానీ ఆయన ప్రత్యక్షతను మనం చూడడానికి కానీ మన విశ్వాసము నమ్మకంతో ఎడతెరగా ప్రార్థన చేస్తున్నప్పుడు గ్రంథంలో ప్రత్యక్షంగా ఆయన మాట్లాడిన మాటలు మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి నేటి దినం మనము మత్తయి సువార్తలో ఉన్నటువంటి 3, 4, 5, 6, 7 అధ్యాయాలు, అంటే 3 నుంచి 7 అధ్యాయాలు, 5 అధ్యాయాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి కొన్ని మాటలను నేను మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరూ ఓపెన్ చేయండి. అమూల్యమైనటువంటి ఎంతో ప్రేమ కలిగినటువంటి మాటలు ఏ సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు అధ్యాయాలు అన్ని వచనాలు కూడా మనం ఎంచడానికి వీల్లేదు. కానీ ఎక్స్క్లూజివ్గా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి కొన్ని మాటలను మన ఆధ్యాత్మిక జీవితానికి మనము బలము చేకూర్చుకున్న వారం అవుతాము. మన జీవితాన్ని మనము బలపడే శక్తిని మనం పొందిన వారము అవుతాము. ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే ముందుగా మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 2వ అధ్యాయం మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క వంశావళి గురించి ఉంటుంది. ఆయన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ఆయన యొక్క జననం గురించి విషయాలు తెలియజేయడం. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా మాట్లాడడం జరగలేదు. కానీ ఎవరైతే శిష్యుడు మత్తయి గారు యొక్క జియాలజీ గురించి అయినా యూదులకు అర్థమయ్యేలా చెప్పడం. 3వ అధ్యాయం నుంచి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి మాటలు వాటి యొక్క ప్రత్యక్షతను మనం తెలుసుకుందాం. ముందుగా 3వ అధ్యాయంలో మనం చూసుకుంటే 15వ వచనం మనం చూస్తే 3వ అధ్యాయంలోని 15వ వచనం చూస్తే యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరము ఇచ్చెను. గనుక అతడు అలాగూ కానిచ్చెను. అతడు అంటే ఇక్కడ ఎవరండి? అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి మధ్యన ప్రభువైన యేసుక్రీస్తుల వారి మధ్య జరిగినటువంటి ఒక్క మాట, అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి మాట యొక్క 3వ అధ్యాయంలో మనకి 15వ వచనంలో మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే 4, 7, 10, 17, 19 వచనాలు ఇవి ఏ రకంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి మాటలు ఏంటి మనం చూసుకుంటే ఒకసారి 4వ అధ్యాయానికి మనం వెళ్ళినట్టయితే 4వ అధ్యాయంలోని 4వ వచనము మనుష్యుడు అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నది అనేను. ఇది 4వ వచనంలో 4వ వచనం. 4వ అధ్యాయంలో 7వ వచనం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆయనతో
చెప్పాను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఆ తర్వాత మనం 10వ వచనం చూసుకుంటే, యేసు వానితో, సాతాను పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని రాయబడి ఉన్నది. ఆ తర్వాత మనం చూసుకుంటే అక్కడి నుంచి 17వ వచనంలోకి మనం చూసుకుంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పెను, ప్రకటింప మొదలు పెట్టాను. ఆ తర్వాత 4వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి 5వ మాట 19వ వచనం మనం చూసుకున్నట్టయితే, అక్కడ ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరునుగా చేతునని వారితో చెప్పాను. ఈ రకంగా 4వ అధ్యాయంలో 5 వచనాల్లో ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క జన సమూహాన్ని కానీ ఆయన శిష్యులతో కలిసి ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ప్రత్యక్షితంగా మనం పొందాము. ఆ తర్వాత మనం చూసుకుంటే కొండ మీద ప్రసంగము ఎంతో విలువగలనేది. సాక్షాత్ ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుల వారు 5, 6, 7 అధ్యాయాలలో ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో సమస్త సృష్టికి సంబంధించి, సమస్త జనులకు సంబంధించి ప్రత్యక్షంగా మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి మాటలు. మరి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి మన జీవితంలో మనము పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ఎప్పుడూ కూడా ప్రతి వచనం మనకు చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే అది సందర్భాన్ని బట్టి కావచ్చు, ఆ యొక్క ప్రదేశాన్ని బట్టి కావచ్చు, ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి కావచ్చు, ఆ మనుషులను బట్టి కావచ్చు. ఈ రకంగా పరిశుద్ధ గ్రంథంలో ప్రతి విషయాన్ని మనం తెలుసుకున్నట్టువైతే అందులో ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ యొక్క సందర్భాన్ని బట్టి ఆయన ఒక ప్రత్యక్షత ఆ యొక్క వచనం మీద ఆధారపడి ఉన్నది అని తెలుసుకోవడానికి నేటి దినం మన ఒక రక్షణ వాక్య కార్యక్రమంలోని ఈ యొక్క మత్తయి సువార్తలో చూసినట్టయితే 3, 4, 5, 6, 7 5 అధ్యాయాల్లో మనం ఈరోజు యేసయ్య మాట్లాడినటువంటి ప్రత్యక్షమైన మాటలను మనము ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మరి నా జీవితంలో ఇటువంటి మాటలను మనము ఉదయకాల సమయంలో మనం ప్రార్థించుకునే సమయంలో కానీ, అదేవిధంగా మన ప్రతికూల సమస్యల్లో కానీ, అదేవిధంగా మన కుటుంబ ప్రార్థనలో కానీ, మన పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి తెలియజేసే విధానంలో కానీ, సృష్టిలో ఏ చోటనైనా సరే నువ్వు ఇబ్బందిలో ఉన్నప్పుడు కానీ, సువార్త భారాన్ని కలిగినప్పుడు కానీ, ఎటువంటి ఆధ్యాత్మిక జీవితానికి ఇబ్బంది ఎదురైనప్పుడు ఈ యొక్క మాటలను మనం ధ్యానించుకొని మనం ప్రార్థనాపూర్వకంగా విశ్వాసముతో, నమ్మకముతో, నిరీక్షణ కలిగి ఉండి దేవుని కృపలో మనము అడిగినట్టయితే చేసేటువంటి గొప్ప కార్యాలు దేవుడు మనకి మన జీవితంలో అందిస్తాడు. కాబట్టి ప్రియమైన సోదరుడా, సోదరిమణి, మీ యొక్క అనుకూలమైనటువంటి సమయాలలో, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, అది పగలపూట కావచ్చు, మధ్యాహ్నం పూట కావచ్చు, రాత్రిపూట కావచ్చు, మీరు మీ యొక్క నిద్రించే సమయం లోపు ఖచ్చితంగా ఈ యొక్క వాక్యాలను మీరు ధ్యానించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికి ఇష్టమైనటువంటి గొప్ప క్రియను మీరు అందరూ కూడా కలిసి నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నేటి సువార్త భారం చాలా విలువైనది. ఎందుకనంటే చాలామందికి సువార్త చేయాలనే అవకాశము, దేవుడు పిలుపు ఉన్నప్పటికీ కూడా ఎన్నో అవంతరాలతో సువార్త నడిపేవారి మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి ఈనేటి సమాజంలో నిన్న నేడు సదాకాలం మనతో ఉన్నాడని ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనం శిష్యులుగా ఉండాలని ఆయన యొక్క కోరికను మనం అందరూ నెరవేర్చే వారంగా సువార్తను అందరికీ తెలియజేయండి. మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నూతనంగా పరిశుద్ధ గ్రంథంలో విషయాలు తెలుసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క అధ్యాయాన్ని మీరు చూసుకున్నట్టయితే మనం ప్రతి అర్థాన్ని మనం తెలియజేయడం జరిగింది. మరి నేటి దినం మీరు అందరూ సంతోషంగా గడపాలని మరొకసారి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మీ అందరికి కూడా శుభములు.